Hello, mama. Welcome back to our new vlog. This is a day two in a mana cruise low, and we are ready with our new outfit. చూడండి ఒకసారి. సో లోపల బ్లాక్ వెస్టర్న్ అండ్ బ్లాక్ జీన్స్, green jacket with green shoes. So this is the outfit for today. And నైట్ చాలా లేట్గా పడుకున్నా, 12:31 కల్లా ఏమో పడుకున్నాను. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి ఎయిట్ అవుతుంది టైం ఇప్పుడు. అండ్ తొందరగా రెడీ అయిపోయాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అండ్ విల్ ఎక్స్ప్లోర్ ద ఫుల్ షిప్ క్రూజ్. ఓకే. సో హలో మామ, వీఆర్ బ్యాక్. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలా రూఫ్ టాప్కి వెళ్ళి కాసేపు అలా వాకింగ్ చేశాను. అండ్ ఒక 1 అవర్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసి. నవ్ వీఆర్ గోయింగ్ టు జిమ్కి వెళ్తున్నాము. జిమ్కి వెళ్ళి ఈరోజు ఒక ఫుల్ బాడీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫుల్ బాడీ చేసేలాగా ఇక్కడ అన్ని మిషన్స్ ఉన్నాయి. అండ్ జిమ్ కూడా ఎలా ఉందో క్లియర్గా చూపిస్తాను. అండ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది. నిన్న కూడా జిమ్ చూసేసి వచ్చాను. లైక్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎవ్రీ మిషన్ బ్రో. ఫుల్ బాడీ ఈజీగా చేయొచ్చు. అసలు ఫుల్ బాడీ కాదు, ఒక మంచి బాడీ ట్రైన్ చేయొచ్చు తెలుసా. బేసిక్ జిమ్స్ కూడా, మన సిటీలో ఉండే బేసిక్ జిమ్స్లో కూడా కొన్ని జిమ్స్లో ఉండవు మిషన్స్. అంత మంచిగా పెట్టాడు వీడు నీట్గానే. అండ్ రూమ్కి వచ్చాము ఇప్పుడే. వీ చేంజ్ అవర్ ప్యాంట్స్ సో కంఫర్ట్ కోసం. వీఆర్ గోయింగ్ టు ద జిమ్ నవ్. జిమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. స్టే ట్యూన్. ఈ క్రూజ్లో నాకు మాత్రం మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్ అనిపించింది ఏంటో తెలుసా, ఈ రూమ్స్ని ఎత్తుక్కోవడం బ్రో. స్ట్రైట్గా రూమ్స్ ఉన్నాయి. స్ట్రైట్గా ఒక ఎక్స్ట్రీమ్ మీకు అసలు కనిపిస్తుందా ఎంత దూరం వరకు రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, అలా వెళ్తూ ఉంటే ఒక లెఫ్ట్ వస్తుంది, ఒక రైట్ వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఏందో వాళ్ళు రూమ్ నెంబర్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. చూడండి రూమ్స్, హియర్ రూమ్స్, ఇలా రూమ్స్ ఎవ్రీవేర్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక స్ట్రైట్ ఆఫ్ రూమ్స్, ఇక్కడ రూమ్స్, ఇక్కడ చూడండి మరి ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు రూమ్స్ ఉన్నాయి. లిఫ్ట్ చూడండి ఎంత బాగుంటుందో. లిఫ్ట్ వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది. క్రూజ్లో దిస్ ఈస్ ద వే టు ద జిమ్. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కేస్తే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఒక మంచి వ్యూ ఉంటుంది. ఓషన్ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. అండ్ దెన్ అక్కడి నుంచి మూవింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్, లెగ్ ప్రెస్, సీటెడ్ లెగ్ ప్రెస్ మిషన్ ఇది. అండ్ అబ్డామిన్ మిషన్, కొన్ని క్రాసింగ్ ట్రైనర్స్, థ్రెడ్ మిల్స్ అవి ఇవి ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ హియర్ ఫ్రీ వెయిట్స్ అండ్ దెన్ సైకిల్స్. ఫ్రీ వెయిట్స్ ఉన్నాయి, మంచి మిర్రర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఫ్రీ వెయిట్స్, డంబుల్స్, ఇవి థ్రెడ్ మిల్స్, క్రాస్ ట్రైనర్. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సీటెడ్ రో మిషన్. అండ్ ఇక్కడ ఇంకొక మంచి ఓషన్ వ్యూ. ఇది బైసెప్ కర్ల్ మిషన్. ఇక్కడ కొన్ని మిషన్స్ ఉన్నాయి. సో ఫర్ దర్ ప్రైవసీ పర్పస్ అవి నీట్గా చూపిస్తాం, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తా. ఓకే. సో గైస్, వీఆర్ బ్యాక్. అండ్ జిమ్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసాం. నేను ఆల్రెడీ చేశాను నిన్ననే, చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఫుల్ బాడీ సెషన్ చేద్దామని ప్లాన్లో ఉన్నా. జస్ట్ సింపుల్ ఒక వార్మప్ చేసేసుకొని సింపుల్గా, అంటే ఎక్కువ సెట్స్ ఏం చేయను, అన్ని 2 సెట్స్ చేస్తాను మ్యాక్సిమం. సో విల్ స్టార్ట్ విత్ యాజ్ యూజువల్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్తో స్టార్ట్ చేస్తా. మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే చెప్తాను. బీ రోల్స్. ఓకే.
సో గైస్, ఇందాక ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 30 kgsతో సెకండ్ సెట్ చేస్తుంటే లిటరల్లీ బ్రో ఒక ఆయన స్పాట్ ఇవ్వడానికి వచ్చాడు బ్రో. ఇక్కడ కూడా క్రేజీ అనిపించింది. ఓ మై గాడ్, నైస్. ఓకే, నెక్స్ట్ అప్ వీఆర్ డూయింగ్ లాట్ పుల్ డౌన్. గైస్, జిమ్ మొత్తము జస్ట్ ఇంతే ఉంది, బట్ ఇచ్చి పడేసాడు భయ్య. క్రేజీ అంటే క్రేజీ ఉంది జిమ్. ఒక్క ఫంక్షనల్ ట్రైనర్ మిస్ అవుతుంది, అదొక్కటి ఉంటే ఇంకా ఈ జిమ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తోపు. బట్ ఎక్స్పెక్టింగ్ ఆన్ ఎ క్రూజ్, ఇది నెక్స్ట్ లెవెల్ అసలుకి. చూడండి, మంచి ఇండియన్ ఓషన్ మీద ఉంటూ క్రేజీ లెవెల్ ఆఫ్ మెషిన్స్తో వర్కౌట్ చేస్తుంటే ఏమన్నా మజా వస్తుందా భయ్య. లిటరలీ క్రేజీ, నెక్స్ట్ లెవెల్ మజా కొడుతుంది నాకైతే. అసలు ఈ జిమ్లో ఇప్పుడు వర్కౌట్ చేస్తుంటే ఎట్లుందంటే, లైఫ్ టైం ఇలాంటి ఒక జిమ్ ఇలాంటి ప్లేస్లో బతికేస్తుంటే క్రేజీ ఉంటుంది బ్రో. ఇంటర్నెట్ ఒక్కటి ఉండదు, అది లేకోకుండా చాలా మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందంటే, చుట్టూ నైట్ అయితే అసలు ఓషన్ ఏం కనపడదు, ఓన్లీ ఇలా అలల సౌండ్ వినిపిస్తుంటుంది, ఆ గాలి సౌండ్ వస్తుంటుంది అంతే. నెక్స్ట్ లెవెల్ ఉండే బ్రో, క్రేజీ, మామూలుగా లేదు బ్రో. సో గైస్, వీఆర్ డన్ విత్ ద వర్కౌట్. ఆల్మోస్ట్ ఎవ్రీ మజిల్ కవర్ చేసా. యాప్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది కొంచెం క్రూజు ఊగుతుంది కదా, సో కడుపులో ముందే తిప్పుతుంది. అండ్ నిన్నటి నుంచి కొంచెం కరెక్ట్ టైంకి తినలేదు, ఎప్పుడు పడితే అప్పుడు తిన్నాను, ఎలా పడితే అలా తిన్నాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎలా పడితే అలా తిన్నాను, అదొకటి చాలా పెద్ద తప్పు చేశాను. కొంచెం ఏమంటారు, స్టమక్ అప్సెట్ అనీజీగా ఉంది. అండ్ విల్ షో యూ కండిషన్.
సో గైస్, దట్ ఈస్ ద వర్కౌట్ అయితే చాలా మంచిగా జరిగింది అండ్ మిషన్స్ అన్నీ బాగున్నాయి. ఓవరాల్ 10/10 రేటింగ్ ఇవ్వచ్చు ఈ క్రూజ్ మీద. అండ్ డన్ విత్ ద వర్కౌట్. సంథింగ్ ఇప్పుడు ఏదో ఒక భలే డ్యాన్స్ షో ఏదో ఉంది, వెళ్ళి చూడాలి ఇప్పుడు అది. అండ్ అనవసరంగా రిగ్రెట్ అవుతున్నా ఇప్పుడు. నిన్న కొంచెం ఎటు పడితే అటు తినేసాను. సో వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. లెట్స్ సీ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు నేను షిప్ టూర్ మొత్తం చూపిస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, డెక్ 1 వచ్చేసి టోటల్ క్రూ మెంబర్స్కే, అది మనకు అలవ్ కూడా ఉండదు. అది ఏమంటారు వాళ్ళ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది అక్కడ. సో అక్కడికి మనకు అలవ్ ఉండదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ డెక్ వచ్చేసి కొంతమంది క్రూ మెంబర్స్ ఇక్కడ స్టే చేస్తారు, అంటే వాళ్ళ రూమ్స్. అండ్ దెన్ దాని తర్వాత మెడికల్ ఫెసిలిటీ ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు ఇక్కడికి రావాలి మనము. సో దిస్ ఈస్ ద మెడికల్ ఫెసిలిటీ ఏరియా ఇన్ దిస్ షిప్. అండ్ ఇది జస్ట్ ఇంతే సెకండ్ డెక్. నవ్ విల్ గో. అండ్ ఎవ్రీ ఫ్లోర్లో ఇలా 4 ఫ్లోర్స్ ఉంటాయి, 4 లిఫ్ట్స్ ఉంటాయి సారీ. అండ్ స్టేర్స్ ఎక్కి ఇలా వెళ్తే థర్డ్ డెక్ వస్తుంది. థర్డ్ డెక్ కూడా కొంతమంది క్రూ మెంబర్స్కి రూమ్స్ ఉంటాయి. అండ్ దెన్ మన వచ్చిన గెస్ట్లో కొంతమందికి ఉంటాయి అంతే. కొంతమందికి క్రూ మెంబర్స్కి ఉంటాయంట, కొంతమందికి గెస్ట్కి ఉంటాయి ఇక్కడ రూమ్స్. అండ్ ఏ డెక్ లేకన్నా వెళ్ళండి, రూమ్స్ ఇలానే ఉంటాయి స్ట్రైట్గా. చూడండి ఎంత దూరం వరకు ఉన్నాయో అలానే. అండ్ రూమ్ నెంబర్స్ కూడా ఇప్పుడు 3050 ఉంది కదా, ఇక్కడ 3100, 3102, 3103, 3101. అంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటున్నాయి, అలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ డెక్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ డెక్. ఇక్కడ మెయిన్గా గెస్ట్స్ ఉండే ఏరియా స్టార్ట్ అవుతుంది. అండ్ నేను కూడా ఫోర్త్ డెక్లోనే ఉంటున్నా. దిస్ ఈస్ ద ఫోర్త్ డెక్ మొత్తం గెస్ట్స్కి సంబంధించిన స్టాండర్డ్ రూమ్స్ ఉంటాయి. ఇలా విచ్ ఈజ్ అంటే ఎటువంటి బాల్కనీ వ్యూ ఇలాంటివి ఏమీ లేనివి ఉంటాయి చూడండి రూమ్స్. సో అలాంటి స్టాండర్డ్ రూమ్స్. మనం తీసుకున్నది కూడా ఇలా బాల్కనీ లేని వ్యూ రూమే. సో ఇలాంటి స్టాండర్డ్ రూమ్స్ అన్నీ ఈ ఫ్లోర్లో ఉంటాయి. సో గైస్, కమింగ్ టు ద ఫిఫ్త్ డెక్. ఫస్ట్ వచ్చేసి మనకి మార్క్యూ థియేటర్ అనే ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని డ్యాన్స్ షోస్ అండ్ డ్రామా షోస్ అవి ఇవి నడుస్తుంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి లాయల్టీ డెస్క్ అని ఒకటి ఉంటుంది. మనకి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలన్నా కొనుక్కోవాలి. అండ్ ఎనీ ఇష్యూస్ ఉన్నా, మనకి ఏమి ఎంక్వైరీ కోసం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. అండ్ మనం మనీ కూడా మనకి ఇండియన్ కరెన్సీ చెల్లదు. అండ్ ఎటువంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏవి వర్క్ అవ్వవు, ఓన్లీ డాలర్స్ మాత్రమే వర్క్ అవుతాయంట. అండ్ అటువంటి ఏం టాపిక్స్ మనకి డౌట్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ప్రాసెస్ అదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి చాప్ స్టిక్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఏంటంటే ఫ్రీ కాదు, ఇది పెయిడ్ రెస్టారెంట్. అక్కడ యాక్చువల్లీ క్రూజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఫుడ్, లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అండ్ డిన్నర్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కాకుండా నువ్వు ఏదైనా ఫ్రీగా కాకుండా వేరే ఏదైనా తినాలనుకుంటే లైక్ పిజ్జా, బర్గర్స్ అలాంటివి ఏమైనా, సో ఈ చాప్ స్టిక్స్ అనే రెస్టారెంట్కి వచ్చి యూ కెన్ హ్యావ్ ఇట్. ఏదైనా ఉంటాయి ఇక్కడ. అండ్ చెప్పాను కదా, ఎనీథింగ్ వీ హ్యావ్ టు బై ఇన్ డాలర్స్తోనే బై చేయాలి ఏది ఉన్నా కూడా. అండ్ కరెంట్లీ ఇది క్లోజ్డ్ ఉన్నట్టుంది, ఐ థింక్ సో. అండ్ ఈ రెస్టారెంట్కి కొంచెం ఇటు బయటకు వస్తే మంచి సీటింగ్ ఏరియా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ బ్యాండ్ నడుస్తుంటుంది. మ్యూజిక్ బ్యాండ్, కొంచెం ఫనీ గేమ్స్ అటువంటి ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బార్ కూడా ఉంటుంది ఒకటి.
ఒక బార్ కూడా ఉంటది. మల్టిపుల్ డెక్స్ లో బార్ ఉంటది. అది ఫ్రీగా లిక్కర్ ఎక్కడైనా ఫ్రీగా ఇస్తూనే ఉంటారు. ఎక్కడికైనా తీసుకెళ్లి ఎలాగైనా తాగొచ్చు నువ్వు, ఎవరేమడు. సో ఇది ఇటు సైడ్ అంతా మార్క్యూ హాల్. అండ్ ఈ డెక్ లో వచ్చేసి మెయిన్ వ్యూ అయితే ఇదే. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. ఇది లిఫ్ట్ మొత్తం మిడ్ ఏరియా మొత్తం ఇది. సో గైస్, కమింగ్ టు ద 6th deck. అదే మార్క్యూ హాల్ 2 floors ఉంటుంది. అది అప్ స్టేర్స్ అండ్ డౌన్ స్టేర్స్. సో అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అండ్ దెన్ కొంచెం షాపింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. మొత్తం అన్ని మల్టిపుల్ క్లాత్, షూస్ అండ్ ఉమెన్ జ్యువెలరీ సంథింగ్ ఏదేంటో ఉంటాయి అన్ని. అండ్ ఇక్కడ నుంచి మెయిన్గా ఇలా బయటకు వస్తే ఇలా క్రేజీ వ్యూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను నైట్ టైం వాకింగ్ చేస్తున్నానని చెప్పాను కదా, అప్పుడు ఏం కనిపించలేదు వీడియోలో. సో దిస్ ఈస్ ద ప్లేస్ ఐఎమ్ వాకింగ్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ఇలా లోపలికి వస్తే దిస్ ఈస్ ద షాపింగ్ ఏరియా. ఏదేదో ఉంటాయి ఇవి మొత్తం అన్నీ బ్లా. అండ్ ఈ షాపింగ్ ఏరియా నుంచి కొంచెం ఇటు సైడ్కి వచ్చి అలా ముందుకెళ్తే క్యాసినో ఉంటుంది. మొత్తం అందరు ఇక్కడ డబ్బులు పోగొట్టుకునే పంచాయతీ ఉంటుంది ఇక్కడ. సో అక్కడికి ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. సో క్యాసినో ఇప్పుడు రన్నింగ్లో ఉంది. సో లైక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ దేర్ ఈ టైంలో. సో వీ షుడ్ నాట్ రికార్డ్ దేర్ అట్ దిస్ మూమెంట్. సో గైస్, ఇక్కడే క్యాసినోలో పెప్సీ జీరో ఉంటే ఇక్కడ ఒకటే దొరుకుతుంది భయ్యా. క్రూజ్ మొత్తంలో ఈ క్యాసినోలో మాత్రమే పెప్సీ జీరో దొరుకుతుంది. సో ఇక్కడికి వచ్చి తాగుతున్నా అండ్ రికార్డ్ చేయద్దు యాక్చువల్లీ. అండ్ ఇటుపక్క ఇది సైలెంట్గా రికార్డ్ చేస్తున్నా. ఎంజాయింగ్ దిస్ పెప్సీ జీరో నౌ. ఒకసారి చూపిస్తాను చూడండి క్యాసినో. సో గైస్, సిక్స్త్ డెక్ దాటిన తర్వాత అలా 7th డెక్కి వస్తే ఇక్కడ కొన్ని ఆ బాల్కనీ వ్యూ రూమ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ రూమ్స్ అండ్ దెన్ ఒక కెఫే ఉంది ఇక్కడ. సో ఐమ్ జస్ట్ సీయింగ్ దట్ కెఫే ఎక్కడ ఉంది. అది ఎక్కడ ఆ కెఫే? బ్రో, ఐ థింక్ సో. ఇందాక ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, అదే జస్ట్ అప్ కెఫే. దిస్ ఈస్ ద కెఫే బ్రో, అంటే నాకు తెలిసి. అండ్ దెన్ ఇక్కడ నుంచి 8th డెక్కి వెళ్తే సో దిస్ ఈస్ ద డెక్ 8 వ్యూ. అండ్ ఈ డెక్లో కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి. అండ్ దెన్ ఒక లాయల్టీ డెస్క్ ఉంటుంది ఇక్కడ కూడా. అంటే కింద ఇందాక చూపించాం కదా అలాంటిది. బట్ దట్ డెక్ బట్ ఆ లాయల్టీ డెస్క్ ఐ థింక్ సో ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా లేనట్టుంది. అండ్ ఇక్కడ కార్డ్ రూమ్స్ ఉంటాయి గైస్. యా, మర్చిపోయా. ఇక్కడ అంటే కార్డ్స్ ప్లే చేయడానికి, ఇక్కడ కొన్ని కార్డ్స్ ఆడుకోవడానికి, మామూలుగా యూనో కార్డ్స్ అవి ఇవి అలాంటివన్నీ ఆడుకోవడానికి ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ జనాల ముందు కొన్నిసార్లు మాట్లాడాలంటే కొంచెం ఏదోలాగా అవుతుంది. అది ఇంకా కొంచెం మనము అడ్జస్ట్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద 9th డెక్. ఈ డెక్లో వచ్చేసి
ఇంకొన్ని బాల్కనీ రూమ్స్ అంటే ప్రీమియం రూమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కొన్ని. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ లైబ్రరీ ఉంది. గోయింగ్ టు ద లైబ్రరీ. ఎక్కడ ఉందో ఇది? గైస్ అండ్ సో గైస్ దిస్ ఈస్ ద లైబ్రరీ. కొంచెం సింపుల్గానే ఉంది, చిన్నగా. అండ్ పెద్దగా బుక్స్ ఏం లేవు, ఏవో కొన్ని ఉన్నాయంటే. సో వెరీ సింపుల్ లైబ్రరీ. ఈ ఫ్లోర్లో లైబ్రరీ అండ్ దెన్ కొన్ని ప్రీమియం రూమ్స్ ఉన్నాయి, అంటే బాల్కనీ వ్యూ రూమ్స్. సో వీ కెనాట్ సీ దట్ రూమ్స్ రైట్ నౌ, మనకు యాక్సెస్ ఉండదు. అండ్ ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. సో గైస్ కమింగ్ టు ద 10th deck. 10th deckలో మాత్రం మనకు చాలా ఉంటాయి. ఇదే రూఫ్ టాప్. సో ఇక్కడ ఒక ఫస్ట్ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఇది ఇంకా ఓపెన్లో లేదు. సో టైమింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో నేను 4th floorలో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అది 4th deckలో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అది చూపించడం మర్చిపోయా. అండ్ ఆ ఫుడ్ కోర్ట్ తర్వాత ఇలా బయటకు వస్తే సిట్అవుట్ ఏరియా ఉంటుంది. అండ్ దెన్ అక్కడ కాఫీ మిషన్, మొత్తం అందరు ఇక్కడ ఇలా కూర్చుంటారు. అండ్ దెన్ చిన్నపిల్లలకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవి ఇవన్నీ ఉన్నాయి ఇలా. అండ్ ఇక్కడి నుంచి ఈ స్టేర్స్ ఎక్కితే ఇంకొంచెం టాప్కి వెళ్ళొచ్చు మనము. సో దీనికన్నా టాప్కి వెళ్ళలేము ఇంకా. దిస్ ఈస్ ద top of the cruise. గైస్ ఇక్కడి నుంచి సముద్రం చూస్తుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంది. అంటే చుట్టూ అసలు ల్యాండ్ కనిపించట్లే, ఏం కనిపించట్లే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడము. ఇలా ఓషన్ మధ్యలోకి వచ్చేయడము, ఓన్లీ బోట్ మీదే ఉన్నాము, ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గైస్. ఓ మై గాడ్.